ఇప్పుడే లోపల రూమ్ కడిగిన. వంట బండ లోపల రూమ్ కడిగేసి ఇంకా ఇంకొక రూమ్ కడగలేదు. పాప ఫోన్ చేతుంది, పాపకి వీడియోలు చూస్తుంది, ఆమె బొమ్మలు చూస్తుంది. ఇంకా ఈ రూమ్ కడగనే లేదు, కడగాల. ఈ వరండా కడుగుదాం అనేసి వరండా ఇక్కడ నుంచి కడిగిన మొత్తం. నువ్వు ఎక్కడ పోకు, ఇక్కడ ఇదంతా కడుక్కున్నా, ఇక్కడ ఊడ్చి ఇదంతా కడిగిన. ఒకసారి నేను వచ్చి మళ్ళా ఈ నుంచి 3 బకెట్ల నీళ్ళు కొడితే ఇక మళ్ళీ వచ్చి మళ్ళీ ఇల్లే బురద బురద. నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఇటెందుకు కొట్టినా 6 దాకా తీసుకపోయి వదిలేసిన నీళ్ళు. పొద్దున్నే కడిగిండు 2 బకెట్ల నీళ్ళు పోసి. మళ్ళీ ఇప్పుడు నేను ఇటు సైడ్ కొడితే మళ్ళీ 3 బకెట్ల నీళ్ళు పోసి ఇదంతా బురద బురద వేసిండు. నేనేం చేసిన, ఆ నీళ్ళు తీసుకుపోయి ఆడబెట్టిన, అట్నే వాళ్ళ ఇంటి ముంగట్నే పెట్టిన. అది వస్తే పంచాయతీ చేసుకొని ఏమన్నా చేసుకొని. మరి ఎంత అనేది వేసుకోవాలి. నేను పొద్దున్న నుంచి తిడుతూనే ఉన్నాడు. ఇంకా మళ్ళీ ఇక అది ఇక అడుగుతుంది, ఇక ఇక్కడ అడగదు, ఇదంతా అట్నే వదిలేస్తుంది. అది ఏమైంది, ఆ బురద అంతా వచ్చి మొత్తం ఇన్నే ఇక ఈ ముగ్గులో జామ్ అవుతుంది. అవి తీసుకుపోయి ఆడ పెట్టిండు మోరికాల. ఇక్కడ మళ్ళీ నేను వదిలేసినాక మళ్ళీ వచ్చి మళ్ళీ చీపురు కట్టతో కొడుతుండాడ. ఏమన్నా నేను కొట్టేటప్పుడు దిద్దు, కానీ పాప చేతిలో ఫోన్ ఉంది. ఇక ఆమె చేతిలోకి వెళ్ళి ఫోన్ తీసుకున్నాను అంటే ఇక నీళ్ళలో వచ్చేస్తుంది అని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇంత షర్తు లెక్కలు ఎందుకు, దేనికి అంటే నీళ్ళు అటు కొడుతుంది కదా, అప్పుడు వీడియో తీయని చెప్పిండే కొడుకు, చిన్న కొడుకుకి. అవట్లేదు. నేను కడిగినాక వచ్చి మళ్ళీ 3 బకెట్ల నీళ్ళు కొడితే ఆ నీళ్ళన్నీ మళ్ళీ ఇంతలకు వచ్చినాయి. మొత్తం ఈ దాకా వచ్చినాయి. మళ్ళీ నాకు కోపం వచ్చింది. కడిగినాక మళ్ళీ బురద చీడ పెట్టినామని మళ్ళీ అటు కొట్టగానే అది కొంతసేపు అయినాక వచ్చి చీపురు కట్టడం కొడుతుండు. అంటే దీని అర్థం ఏంది, ప్లాన్ వేసుకోరు అనమాట. ఇంటే కొడుతుందని ప్రచారం చేయాలని చూస్తున్నట్టు. ఆల్రెడీ 3-4 వీడియోలు ఉన్నాయి నా దగ్గర. నేను కడిగినాక వచ్చి బకెట్ నీళ్ళు కొట్టి మళ్ళీ బురద ఇటుకొచ్చి చేసుడు అన్నీ ఉన్నాయి. అవి అవసరం వచ్చినప్పుడు ఆల్రెడీ 2 అప్లోడ్ చేసిన, ఇంకా ఉన్నాయి 2, అవి కూడా అప్లోడ్ చేస్తా. ఏంటి ప్రచారం, నన్ను